హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, లేకపోతే మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో ప్రాబ్లం ఏదైనా ఉండి, లేకపోతే మగవాళ్ళలో వీరికణాల కదలికలలో కానీ ఇటువంటి సమస్యలు ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా ఈ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ వీడియోలో నేను చాలామంది మగవాళ్ళు సెక్షువల్గా ఇబ్బంది పడే సమస్య అంగస్తంభన సమస్య, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలతో చాలామంది మగవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య ప్రాబ్లంతో వచ్చే చాలామంది పేషెంట్స్ కామన్గా చెప్పే ఒక కంప్లైంట్ ఏమిటి అని అంటే, సార్ మాకు ఇంతకుముందు సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడే అంగం గట్టిపడేది, లేకపోతే సెక్షువల్గా ఏదైనా వీడియోలు చూడంగానే గట్టిపడేది, కానీ ఈ మధ్య అలా గట్టిపడట్లేదు. సెక్స్ చేయాలి, అంగం గట్టిపడాలి అని అంటే టైం తీసుకుంటుంది. సెక్షువల్గా చాలా ఎక్కువగా స్టిమ్యులేట్ చేసుకుంటే కానీ అంగం గట్టిపడట్లేదు, సెక్షువల్ సమస్యలు ఎదురవుతున్నాయి అని చాలామంది పేషెంట్స్ కామన్గా చెప్పే కంప్లైంట్ అనమాట. అంటే ఒక 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫాస్ట్గా మాకు ఎరెక్షన్ రెస్పాన్స్ రావట్లేదు, అండ్ ఒకవేళ గట్టిపడినా కూడా అంత ఎక్కువ గట్టిపడట్లేదు, లేకపోతే కొంత పార్ట్నర్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని కామన్గా చెప్తారు. అయితే వాళ్ళకి అక్కడ నోటీస్ చేయండి, పేషెంట్స్ వాళ్ళు అక్కడ అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, పేషెంట్స్ 2 సపరేట్ ఏజ్ గ్రూప్స్ని కంపేర్ చేసుకుంటున్నారు. 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్న ఎరెక్షన్ని వాళ్ళు 35-40 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఎరెక్షన్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఆ 2 సపరేట్ ఏజ్ గ్రూప్స్. ఎప్పుడైనా సరే సెక్షువల్గా 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఎరెక్షన్ చాలా ఫాస్ట్గా వచ్చింది. దానికి రీజన్ ఏంటి అని అంటే, 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ ఆ సెక్షువల్ స్టిమ్యులస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. జనరల్గా 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు చాలామంది ఈ మగవాళ్ళకి సెక్స్ అన్న ఆలోచన రాగానే ఎరెక్షన్ వస్తుంది. సెక్షువల్ సౌండ్స్ ఏదైనా విన్నా కూడా ఎరెక్షన్ వస్తుంది. లేదు అసలు సెక్షువల్గా ఏదైనా ఒక చిన్న సెక్షువల్ వీడియో కానీ లేకపోతే ఫోటో చూసినా కూడా ఎరెక్షన్ వస్తుంది. దేనికి అనంటే, ఎప్పుడైనా సరే అంగం గట్టిపడాలి, సెక్షువల్గా పెన్నిస్ స్ట్రాంగ్ అయ్యి సెక్స్ చేయాలనుకున్నప్పుడు దానికి 3 సెన్సేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి విజువల్ సెన్సేషన్ అంటారు, అంటే కళ్ళతో చూసినప్పుడు వచ్చే ఒక సెన్సేషన్, దాన్ని విజువల్ సెన్సేషన్ అంటారు. సెకండ్ వచ్చేసి ఆడిటరీ సెన్సేషన్, అంటే మనం ఏదైనా విన్నప్పుడు వచ్చే సెన్సేషన్, దాన్ని ఆడిటరీ సెన్సేషన్ అంటారు. థర్డ్ వచ్చేసి టాక్టైల్ సెన్సేషన్, అంటే ఆ సెన్స్ ఆఫ్ టచ్ అనమాట, ఏదన్నా ఇట్లా చేత్తో పట్టుకున్నప్పుడు మనకు వచ్చే సెన్సేషన్. ఎరెక్షన్ రావాలి అని అంటే ఈ 3 సెన్సేషన్స్ కంపల్సరీగా కావాలి. విజువల్ సెన్సేషను, ఆడిటరీ సెన్సేషను, టాక్టైల్ సెన్సేషన్, అంటే చూసినప్పుడు వచ్చే సెన్సేషను, సౌండ్స్ విన్నప్పుడు వచ్చే సెన్సేషను, అండ్ చేత్తో పట్టుకున్నప్పుడు వచ్చే సెన్సేషను. ఈ 3 సెన్సేషన్స్ వల్లనే ఎవరికైనా సరే ఎరెక్షన్ వస్తుంది. అయితే 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ ఆడిటరీ సెన్సేషన్ అనేది చాలా డామినెంట్గా ఉంటుంది, చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది దానికి. అందుకే 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో జస్ట్ వాళ్ళు సెక్షువల్ సౌండ్స్ విన్నా కూడా టక్మని చెప్పి ఎరెక్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడిటరీ సెన్సేషన్ చాలా ఫాస్ట్గా ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. కొంత ఏజ్ పోయిన తర్వాత ఆడిటరీ సెన్సేషన్స్ అనేవి తగ్గిపోతాయి, న్యాచురల్గానే తగ్గిపోతాయి. సో అక్కడ ఏమైందంటే సెకండ్ స్టేజ్లో విజువల్ సెన్సేషన్ డామినేట్ చేస్తుంది. సో కంపల్సరీగా వాళ్ళు సెక్షువల్గా కలవాలి లేదా సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఆ విజువల్గా ఏదన్నా ఒక పాన్ వీడియో చూస్తేనో, లేకపోతే విజువల్గా న్యూడ్ ఫొటోస్ ఏదన్నా చూస్తేనో అట్లాంటి అప్పుడే ఎరెక్షన్ వస్తుంది. జస్ట్ ఆ సెక్షువల్ సౌండ్స్ ఉంటే సెకండ్ స్టేజ్ ఎరెక్షన్ రాదు. ఒక 25-30 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఆ విజువల్ సెన్సేషన్ డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఏమైందనంటే, ఆడిటరీ సెన్సేషన్, విజువల్ సెన్సేషన్ 2 కూడా బ్లంట్ అయిపోయి టాక్టైల్ సెన్సేషన్, అంటే ఆ సెన్స్ ఆఫ్ టచ్ అనమాట. ఆ టచ్ సెన్సేషన్ ఉంటేనే పెన్నిస్కి సెక్షువల్గా ఏదైనా హ్యాండ్ తగలటము, లేకపోతే పార్ట్నర్ యొక్క హ్యాండ్ తగలటము లాంటి సెక్షువల్ స్టిమ్యులస్ ఉంటేనే ఎరెక్షన్ వస్తుంది. అది టాక్టైల్ సెన్సేషన్. థర్డ్ స్టేజ్లో ఆ టాక్టైల్ సెన్సేషన్ అనేది డామినెంట్ అయింది. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క సెన్సేషన్ డామినెంట్గా ఉండటం వల్ల ఎరెక్షన్స్ వస్తాయి. బాగా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఈ ఆడిటరీ సెన్సేషన్, విజువల్ సెన్సేషన్స్తోనే ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. కొంత ఏజ్ పెరిగిన తర్వాత ఆ టాక్టైల్ సెన్సేషన్ అనేది ఉంటేనే ఎరెక్షన్స్ వస్తాయి. సో అది వాళ్ళకి న్యాచురల్గా నార్మల్గా ఉండే ఒక ప్రాసెస్ అనమాట. కానీ పేషెంట్స్ దాన్ని ఏమనుకుంటారనంటే, ఇంతకు ముందున్నంత ఫాస్ట్గా ఎరెక్షన్ లేదు అని అనుకుంటారు. డెఫినెట్గా ఇంతకు ముందున్నంత ఫాస్ట్గా ఎరెక్షన్ రాకపోవటానికి అక్కడ ప్రాబ్లము మీకు పెన్నిస్లో ఉన్న ప్రాబ్లం కాదు, మీకు ఆ సెన్సేషన్స్లో ఉన్న ప్రాబ్లము. ఆ సెన్సేషన్స్ బ్లంటింగ్ అనేది ఏజ్ పరంగా ఎవరికైనా సరే వస్తుంది. సో ఎవరైనా సరే సెక్షువల్గా మీరు వీడియోస్ చూసినా, పార్ట్నర్ మీకు సెక్షువల్గా స్టిమ్యులేట్ చేసిన పెన్నిస్ని ఎరెక్షన్ రావట్లేదు,
ఎంతసేపు మీరు ట్రై చేసిన ఎరెక్షన్ రావట్లేదో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాంలే కానీ అంతకుముందు 1 మినిట్లోనే వచ్చేది ఇప్పుడు 5 మినిట్స్ అవుతుందనంటే దాన్ని జనరల్గా మీరు ఎరెక్షన్ ప్రాబ్లం అని అనుకోని భయపడాల్సినంత అవసరం లేదు. దానికి జస్ట్ ఏదైనా కొంత ఈ సెన్సేషన్స్‌లో ఉండే ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లము, లేకపోతే కొన్నిసార్లు ఈ హార్మోనల్ ఇష్యూస్, టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా తగ్గిపోవటం కానివ్వండి, ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా రైజ్ అవ్వటము, లేకపోతే ఈస్ట్రడియోల్ హార్మోన్ అనేది కొంత ఫ్లక్చుయేషన్స్ రావటము, వీటి వల్ల వచ్చే ప్రాసెస్. సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో మీరు కరెక్ట్గా మీ ఏజ్ గ్రూప్కి ఆ ఎరెక్షన్ ఉందా లేదా, సెక్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది నోటీస్ చేసుకోండి. అంతేగాని జస్ట్ అంతకుముందు 2 మినిట్స్‌లోనే ఎరెక్షన్ వచ్చేది, 1 మినిట్‌లోనే ఎరెక్షన్ వచ్చేది, నేను సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎరెక్షన్ వచ్చేది, ఇప్పుడు అట్లా రావట్లేదనంటే అది యాక్చువల్‌గా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు. వెరీ మైనర్ ఈ సెన్సేషన్ ఇష్యూస్ గానీ, హార్మోనల్ ఇష్యూస్ గానీ ఉంటాయి. దాన్ని కూడా మనం ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్‌గా ఏదైనా ఇబ్బంది పడతా, మీకు సెక్షువల్‌గా డౌట్స్ ఏదైనా ఉంటే ఒకసారి హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.